ఏఐసిసికి సంబంధించిన కార్యవర్గ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల అందరి ఆధ్వర్యంలో ఒక ప్రధానమైన కార్యక్రమం. ప్రధానంగా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి నేతృత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీకి సంబంధించిన ఒక ప్రధానమైన విధానపరమైన నిర్ణయాన్ని నీరుగార్చే కార్యక్రమం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మొదటగా 2 అంశాలు, దాంట్లో ఏసీసీ అధ్యక్షుల వారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మీనాక్షి నటరాజన్ గారు కానీ యావత్ రాష్ట్రానికి సంబంధించి ఉపాధి హామీ ద్వారా పని దినాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వంలో తీసుకున్న ఒక బృహత్తరమైన నిర్ణయం. తూట్లు పొడవాలని, నీరుగార్చాలని చేస్తున్న ప్రయత్నంలో మొదటిగా మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఈ కార్యక్రమాన్ని పెట్టొద్దనే ఒక అనాలోచనమైన నిర్ణయం. ఇంకో దాంట్లో ప్రధానంగా ఉపాధి హామీ పథకం ఏ ఆబ్జెక్టివ్తోనైతే, ఏ లక్ష్యంతోనైతే ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకున్నదో కనీస పని దినాలు కల్పించాలని, కల్పించి వారికి అండగా ఆసరగా నిలబడాలి ఆ పేద వర్గాలకు సంబంధించిన ప్రజలకని, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి వారు వలసలకు పోకుండా కనీసం పని దినాలు కల్పించి ఆ పని దినాలకు అనుగుణంగా వారికి వేతనాలు ఇవ్వాలని ఆలోచన చేసిన మొట్టమొదటి మొత్తం యావత్ ప్రపంచంలో తీసుకున్న ఒక ప్రధానమైన నిర్ణయం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఆలోచన చేస్తూ ఉంది, ఉపాధి హామీని మొత్తం తీసేయాలనే ఒక ప్రయత్నంలో మొదటి అడిగేసింది. కేంద్ర ప్రభుత్వం 0% నిధులు ఇవ్వాలని, కానీ ఈరోజు దాంట్లో కూడా 40% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి. కేవలం మేము 60% వరకే పరిమితమవుతామని, ఈ పని దినాలు కల్పించడంలో మేము మా వంతు పాత్ర ఉండనీయము, రాబోయే కాలంలో మొత్తం తీసేస్తామని, ఉపాధి హామీ ద్వారా పని పొందుతూ ఉన్న, ఉపాధి పొందుతూ ఉన్న లక్షలాది మంది, ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉపాధి లేకుండా ఉండే ప్రమాదం ఉంది.